హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ సినిమాని తీసుకొచ్చాను. హారర్ అంటే మామూలు హారర్ కాదు, సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే మనకు ట్విస్టులు లేకుండా సినిమాలు చూడటం అంటే అసలు నచ్చదు. కాబట్టి ఈ సినిమా నచ్చడానికి నాకు మెయిన్ రీజన్ ట్విస్ట్ ఉంది. అందులోనూ చాలా మంది కామెంట్ లో హారర్ సినిమా చెప్పండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకనే ఈ రోజు నేను మీకు హారర్ సినిమా చెప్తున్నాను. సినిమా పేరు వచ్చేసి వార్నింగ్ డు నాట్ ప్లే. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ థియేటర్ లో సినిమా చూస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే సినిమా చూడకుండా నిద్రపోతూ ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం సినిమా చూస్తూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత చూస్తే థియేటర్ లో ఎవరు ఉండరు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా మెలకు వస్తుంది అనమాట. హీరోయిన్ ఏమనుకుంటుందంటే సినిమా అయిపోయింది కదా, అందరూ వెళ్ళిపోయారని చెప్పేసి తాను కూడా మెల్లగా బయటికి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఏమో ఓపెన్ అవుతూ దాంతో హీరోయిన్ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తన వెనకాల ఏదో సౌండ్ చూస్తూ ఉంటాయి. దాంతో హీరోయిన్ మెల్లగా టార్చ్ లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవరో ఒక లేడీ మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మామూలుగా ఈ ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారు, అక్కడ నుంచి పరిగెడతారు. కానీ మన కథలో హీరోయిన్ అలా కాకుండా మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ లేడీ దగ్గరికి వెళ్తుంది. తనకు తెలుసు వస్తుంది దయ్యం అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. అందులోనూ సెల్ ఫోన్ తీసుకుని ఫోటోలు తీస్తూ ఉంటుంది అనమాట. ఫోటో తీసిన తర్వాత గ్యాలరీ ఓపెన్ చేసి ఫోటో బాగా వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఫోటో బాగానే వస్తుంది. సడన్ గా ఆ ఫోటోలో ఉన్న దయ్యం కళ్ళు తెరుస్తుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఎలాగోలాగా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పార్కింగ్ లో కార్ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఉన్న లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. అందులోను దెయ్యం మాత్రం వస్తున్న లైట్ మాత్రం ఆన్ లో ఉంటుంది. హీరోయిన్ కి భయం వేసి మళ్ళీ ఫోన్ తీసి టార్చ్ లైట్ ఆన్ చేస్తుంది. ఆ తర్వాత ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా వెనక తిరిగి చూస్తే దెయ్యం తన మొహం మీదకి వచ్చేసి పెద్దగా వస్తుంది. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ మంచం మీద నుంచి లేచి ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసింది మొత్తం హీరోయిన్ కి వచ్చిన కళ అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటుంది. అందుకని తానేంటంటే దెయ్యాల గురించి సినిమా తీయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. దానికి సంబంధించిన కళలే వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన ఆలోచనలే ఒక ముఖలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ 2 అనమాట. అలాగా హీరోయిన్ కంటిన్యూస్ గా దెయ్యాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తనకు వచ్చిన కళనే కథగా రాస్తుంది అనమాట. అయినా సరే ఆ కథ తనకు నచ్చదు. ఆ తర్వాత కొన్ని హారర్ సినిమాలు చూస్తుంది. అయినా సరే ఆ హారర్ సినిమాల నుంచి హీరోయిన్ కి ఎటువంటి ఐడియాలు రావు. దాంతో వాటిని కూడా పక్కన పెట్టేసి హీరోయిన్ వెళ్లి తనకు తెలిసిన ప్రొడ్యూసర్ ని మీట్ అవుతుంది అనమాట. బేసికల్ గా ఆయన ఏంటంటే హీరోయిన్ మీద నమ్మకంతో నువ్వు మంచి కథ రాసుకొస్తే ఆ కథ నాకు నచ్చితే ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా హీరోయిన్ రావడం అడుగుతాడు, ఏంటమ్మా కథ రెడీ అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇంకా రాస్తున్నానండి అని చెప్పేసి అంటుంది. ఆయన ఏమంటాడంటే నేను నీ కోసం వెయిట్ చేస్తున్నానమ్మా, నువ్వు మంచి కథ తెస్తావని, లేకపోతే నేను వేరే వాళ్ళతో తీసుకుంటాను కదా, కాబట్టి నీ మీద ఉన్న గౌరవంతో నీ మీద ఉన్న అభిమానంతో ఒక 2 వారాలు టైం ఇస్తున్నాను నీకు. ఈ 2 వారాల్లో ఒక మంచి హారర్ సినిమా కథ తీసుకుని వస్తే మన ఇద్దరం కలిసి సినిమాను పట్టాలెక్కిచ్చేద్దాము, లేకపోతే దయచేసి నువ్వు నన్ను కలవద్దని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి ఎంత మాట అన్నాడు అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు హీరోయిన్ తన ఫ్రెండ్ ని మీట్ అవుతుంది అనమాట. బేసికల్ గా తన ఫ్రెండ్ కూడా ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. తన దగ్గరకు వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ అలా అన్నాడు, 12 రోజులు మాత్రమే టైం ఇచ్చాడు, అందులోనే మనం ఒక అద్భుతమైన కథ రాయాలంట, నీకు తెలిసిన నిజ జీవితంలో జరిగిన ఒక మంచి కథ ఉంటే చెప్పు అని చెప్పంటంతో అది కూడా హారర్ కథ అని చెప్పంటుంది. దాంతో మనోడు ఏమంటాడంటే ఒక కాలేజీలో కుర్రోడు షార్ట్ ఫిల్మ్ తీసాడు, హారర్ షార్ట్ ఫిల్మ్. అది తీసిన తర్వాత అందరికి ప్లే చేసి చూపిస్తే చాలా మంది భయంతో పారిపోయారంట. అందులో కుర్రోడు గుండె అక్కడే చనిపోయాడంట. పోలీసులు వచ్చేసి ఆ డైరెక్టర్ ని ఎంక్వైరీ చేస్తే ఈ షార్ట్ ఫిల్మ్ తీసింది నేను కాదు, ఒక భయంకరమైన దయ్యం వచ్చి షార్ట్ ఫిల్మ్ తీసిందని చెప్పేసి అన్నాడంట అని చెప్పంటంతో హీరోయిన్ కి ఈ పాయింట్ చాలా కొత్తగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వెంటనే హీరోయిన్ అడుగుతుంది ఎప్పుడు జరిగింది ఇది అని చెప్పేసి. ఏమో తెలియదు అని చెప్పేసి అంటారు. సరే ఎవరు డైరెక్ట్ చేశారు ఇది అని చెప్పంటంతో ఏమో నాకు తెలియదు అని చెప్పి అంటాడు. పోనీ షార్ట్ ఫిల్మ్ పేరు అని తెలుసు అని చెప్పంటే అది కూడా తెలియదు అని చెప్పి అంటాడు. మరి ఏం తెలుసురా నీకు అని చెప్పి అడిగితే ఆ షార్ట్ ఫిల్మ్ ప్లే చేసిన యూనివర్సిటీ తెలుసు నాకు, దాని పేరు డేజు యూనివర్సిటీ అని చెప్పేసి అంటంతో ఇంకా అంతకుమించి ఏం కావాలని చెప్పేసి మరుసటి రోజు హీరోయిన్ ఆ యూనివర్సిటీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక ప్రొఫెసర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఇలా మీ కాలేజీలో షార్ట్ ఫిల్మ్ చూసి ఎవరో గుండెకి చనిపోయారంట కదా, అది కూడా దేని తీసిన షార్ట్ ఫిల్మ్ అంట కదా అని చెప్పి అంటంతో ఆ ప్రొఫెసర్ ఆశ్చర్యపోతుంది. అవునా, ఇలా ఎవరు చెప్పారమ్మా నీకు, ఇలాంటి ఏం జరగలేదు ఇక్కడ అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏముంటుందంటే లేదంటే జరిగిందంట అని చెప్పేసి అంటంతో ఆ ప్రొఫెసర్ ఏముంటుందంటే సరే ఏ సంవత్సరం జరిగిందని చెప్పి అంటుంది. ఏమో తెలియదండి అని చెప్పేసి అంటుంది. సరే ఏ సంవత్సరం తీసారా షార్ట్ ఫిల్మ్ అని చెప్పి అంటంతో ఏమో తెలియదు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. పోనీ తీసింది ఎవరో తెలుసా అని చెప్పి అంటంతో అది కూడా తెలియదండి అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో ఆ ప్రొఫెసర్ ఏమంటుందంటే చూడమ్మా, నేను చాలా సంవత్సరాల నుంచి కాలేజీలో పనిచేస్తున్నాను, నాకు తెలిసినంత వరకు అలాంటివి ఇక్కడ ఏం జరగలేదని చెప్పంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తను ఒక అద్భుతమైన సినిమా తీయాలనుకుంటుంది. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదని చెప్పేసి బాధపడుతుంది. ఆ తర్వాత పక్కన ఉన్న రెస్టారెంట్ కి వస్తుంది. కాకపోతే ఆ రెస్టారెంట్ లో ఈ డేజు యూనివర్సిటీకి సంబంధించిన 3 స్టూడెంట్స్ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీతో గేమ్ ఆడదాం అనుకుంటున్నాను, అదేంటంటే మీకు తెలిసిన మీరు విన్న ఒక అద్భుతమైన హారర్ కథలు ఏమైనా ఉంటే చెప్పండి, అది కూడా మీ కాలేజీలో జరిగిందే ఉండాలి, అలాంటి గనక చెప్పి మీరు నన్ను ఇంప్రెస్ చేసి నాకు భయం పుట్టేలా చేశారనుకోండి, మీరు ఏదైతే అది ఇస్తా అని చెప్పేసి అంటుంది.
అనటంతో ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో ఏమో అని చెప్పేసి, మీరు విన్నది నిజమేనండి అని చెప్పేసి అనటంతో వాళ్ళు కూడా మామూలు ఉత్సాహం చూపించారనమాట, మేము ఏదైతే తీస్తాం అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా అవును అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో ఆ గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అతను ఏమంటాడంటే, ఫస్ట్ నేను చెప్తానని చెప్పేసి అంటాడు, మా కాలేజీలో ఒక థియేటర్ ఉందండి, ఆ థియేటర్ లో ఏదో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరిగిందంట. కాకపోతే ఆ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసే అమ్మాయి సూమి అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అనుకోకుండా షూటింగ్ జరిగేటప్పుడు తగలబడిపోయి చనిపోయిందంట ఆ థియేటర్ లో. అప్పటి నుంచి ఆ థియేటర్ మూసేసే ఉంది, ఎందుకంటే ఆ అమ్మాయి దెయ్యం ఎక్కడ తిరుగుతుంటుందంట అని చెప్పంటంతో ఆ మధ్యలో కూర్చున్నాడు కోపం వచ్చేసి, ఇది ఒక కథ, నేను చెప్తుండ్రా చూడరా రియల్ లైఫ్ లో జరిగిందని చెప్పేసి మనోడు ఇంకోటి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే, మా కాలేజీలో ఒక స్టూడెంట్ షార్ట్ ఫిల్మ్ తీశాడండి, ఆ షార్ట్ ఫిల్మ్ చూసి చాలా మంది భయపడి పారిపోయారు, అందులో ఒక అతను అయితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఆ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరిగింది ఎక్కడో కాదు, మా కాలేజీలో పాడుపడిపోయిన థియేటర్ ఉంది కదా అందులో చనిపోయిన సూమి అనే అమ్మాయి వచ్చి ఆ షార్ట్ ఫిల్మ్ ని డైరెక్షన్ చేసిందని చెప్పేసి ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారు పోలీసుల ఇంటర్గేషన్ లో చెప్పాడంటే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అంటుంది, అసలు ఏమి తెలియని అమాయకురాలాగా. బేసికల్ గా హీరోయిన్ కి ఈ విషయం తెలుసు, అయినా వాడు చెప్తుంటే కొత్తగా ఏదైనా పాయింట్ చెప్తాడని చెప్పేసి తానేమో మెల్లగా వింటూ ఉంటుంది. ఈ గ్యాప్ లో పక్కన ఉన్న మూడో వాడు, నువ్వు చెప్తుంది అబద్ధము, నీకు చెప్పడం చేత కావట్లేదు, నేను చెప్తానని చెప్పేసి వాడు ఇంకో కథ చెప్తాడు. అదేంటంటే, వీళ్ళకి ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యేంత వరకు తెలుసండి, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా ఆ షార్ట్ ఫిల్మ్ పేరు వార్నింగ్, అంతేకాకుండా ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే ఫెస్టివల్ కి ఈ షార్ట్ ఫిల్మ్ అప్రూవ్ అయింది, అందుకని ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆ షార్ట్ ఫిల్మ్ ని ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సబ్మిట్ చేశాడని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే తన కథకి ఇప్పుడు క్లూ దొరికిందనమాట. నిజం చెప్పాలంటే ఈ ముగ్గురు కలిసి ఒకే కథని ముక్కలుగా చెప్పారు, వాటన్నిటిని మన కథలో హీరోయిన్ జాయింట్లు చేసుకొని ప్రశాంతంగా తిరిగి ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి సడన్ గా కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. అదేంటంటే, తాను చిన్నప్పుడు బాత్టబ్ లో కూర్చొని బాధపడుతున్నప్పుడు వాళ్ళ నాన్న మాత్రం బయట భయంకరంగా బయటికి రా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, చిన్న కత్తి తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోదామని చెప్పేసి తన చేతి మీద 3 ఘాట్లు పెట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు తనని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ కూడా ఆ ఘాట్లు చూసి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ లో ఒక అతను ఉంటాడు, అతను మీట్ అయిన తర్వాత ఇలాగా వార్నింగ్ అనే షార్ట్ ఫిల్మ్ మీ దగ్గరకు వచ్చిందంట కదా, కొంచెం నాకు చూపిస్తారని చెప్పేసి అంటంతో అవునా ముందు చెక్ చేస్తానని చెప్పేసి చెక్ చేస్తే వార్నింగ్ అనే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. కాకపోతే ఆయనకి ఏంటంటే, సరేనండి నేను ఇక్కడ ఎంప్లాయ్ మాత్రమే, మా బాస్ అడిగి ఒకసారి చెప్తానని చెప్పేసి తను బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఆ కంప్యూటర్ లో ఉన్న వార్నింగ్ అనే షార్ట్ ఫిల్మ్ ఫోల్డర్ ని తన మొబైల్ లో కాపీ చేసుకొని తనకు కూడా చెప్పకుండా అక్కడ నుంచి పారిపోతుంది. ఆ తర్వాత తను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ లో ఆ షార్ట్ ఫిల్మ్ చూద్దాం చెప్పేసి ఆన్ చేసి చూస్తే అందులో షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఆ షార్ట్ ఫిల్మ్ కేవలం 1 minute 5 seconds మాత్రమే ఉంటుంది. సర్లే ఏముందని చెప్పేసి ప్లే చేసి చూస్తే అక్కడ కాలేజీ కుర్రాలు చెప్పారు కదా యూనివర్సిటీలో థియేటర్ ఉంది కాల్పోయిందని చెప్పేసి, ఆ థియేటర్ లోని షార్ట్ ఫిల్మ్ జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఆ థియేటర్ లోపల 3 ఉంటారు, అందులో ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసే అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్. సో మొత్తం 3 ఉంటారు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. సో వాళ్ళు ఏంటంటే అతి భయంకరంగా వణికిపోతున్నట్టు, ఒకడైతే గోడ కానుకొని చనిపోయినట్టు, ఇంకొకటి మాత్రం భయం వేసి పారిపోతున్నట్టు విజువల్స్ ఉంటాయి. లాస్ట్ లో మాత్రం దూరంగా ఒక నీడ వస్తుంది, కేవలం అదేంటి అదే ఉంటుంది అనమాట షార్ట్ ఫిల్మ్. ఇది చూసిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది, దీనికోసం నేను ఎంత చేసిందని చెప్పేసి. ఎందుకంటే తను ఈ షార్ట్ ఫిల్మ్ చూసి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఒక అద్భుతమైన సినిమా తీద్దాం చెప్పి అనుకుంది, కానీ ఈ 1 minute షార్ట్ ఫిల్మ్ తో తాను ఏం తీయాలని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. సో దీనికంటే ముందు మొత్తానికి ఏదో జరిగింది ఆ రోజు అని చెప్పేసి ఈ ఫోల్డర్ లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తన కాంటాక్ట్ నెంబర్, తన పేరు కిమ్ అనమాట డైరెక్టర్ పేరు. వెంటనే తనకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అసలు ఆ నెంబర్ మనుగడలో లేదని చెప్పేసి వస్తుంది. దాంతో హీరోయిన్ తల పట్టుకుంటుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి ఆ 1 minute షార్ట్ ఫిల్మ్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఫోన్ చేయని చెప్పేసి కింద నెంబర్ కూడా మెన్షన్ చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత సడన్ గా హీరోయిన్ కి ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్ డిలీట్ చేయని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ అంటుందంటే, ఎవరు నువ్వు, నేను ఎందుకు డిలీట్ చేయాలని చెప్పేసి అంటుంది. నేను ఎవరో కాదు, ఆ షార్ట్ ఫిల్మ్ తీసింది నేనని చెప్పేసి అంటంతో, సార్ మీకోసం నేను ఎంతగానో ఫోన్ ట్రై చేశానండి, మీ ఫోన్ కలవట్లేదని చెప్పినా సరే వాడు ఏమంటాడంటే ముందు ఆ పోస్ట్ డిలీట్ చేయని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నేను మిమ్మల్ని మీట్ అయిన తర్వాత డిలీట్ చేస్తాను, అది కూడా మీ కళ్ళ ముందని చెప్పి అంటంతో అతను కూడా సరే అని చెప్పేసి కాఫీ షాప్ లో కలుద్దామని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ అక్కడికి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కిమ్ గడ్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ముందు ఆ షార్ట్ ఫిల్మ్ డిలీట్ చేయని చెప్పేసి ఆతృతగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి ఏం అర్థం కాదు, వాడు ఒంటి నిండా గాయాలు ఉరుగుతూ మాట్లాడుతుంటాడు అనమాట. హీరోయిన్ కూడా చేసేదేమో లేక సరే అని చెప్పేసి వాడి ముందు డిలీట్ చేస్తుంది. ఆ తర్వాత కిమ్ గడ్ ఏమంటాడంటే, దయచేసి ఆ వార్నింగ్ అనే షార్ట్ ఫిల్మ్ గురించి వదిలేసి ప్రశాంతంగా చర్చికి వెళ్ళిపోయి నీ జీవితం బాగుంటుందని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, ఈ షార్ట్ ఫిల్మ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి అంటంతో మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు అనమాట సమాధానం చెప్పకుండా. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే ఆ షార్ట్ ఫిల్మ్ మళ్ళీ అప్లోడ్ చేస్తా అని చెప్పేసి అంటంతో ఆ కిమ్ గడ్ వెనక్కి వచ్చి ఏమంటాడంటే, చూడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తావు, నీ పని ఏంటి అని చెప్పేసి మొత్తం నాకు తెలుసు, కాబట్టి అన్ని మూసుకుని అక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఆ కిమ్ గడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కిమ్ గడ్ని ఫాలో అవుతూ వెళ్తూ
ఉంటుంది. మామూలుగా దెయ్యం ఎదురు వస్తేనే ఫోటోలు తీసుకుంటుంది హీరోయిన్. అలాంటిది కిమ్ గడ్ చెప్తే ఏంటంటే వాడు ఎక్కడ ఉంటున్నాడు ఏంటని చెప్పేసి వాడి వెనకాలే ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. వాడి ఇంటి దాకా వెళ్తుంది. అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. వాడు ఏదో పని మీద ఉండి బయటకు వెళ్ళిపోతారు ఇంట్లోంచి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. ఇల్లు చూస్తుంటేనే హారర్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపల దెయ్యం బొమ్మలు, పిచ్చి పిచ్చి గీతలు గీసిన బొమ్మలు, ఇంటి నిండా సిలువలు ఇవన్నీ ఉంటాయి. అయినా అదంతా చూసి హీరోయిన్ భయపడే రకమా. తానేంటంటే ఇంట్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతున్నప్పుడు తనకి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని హీరోయిన్ ఫోటో తీసుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి ఆ షార్ట్ ఫిల్మ్ కాపీ కనిపిస్తుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో క్యాసెట్ ఉండదు అనమాట. ఇలా కాదని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయటకు వెళ్ళిన కిమ్ గాడు కూడా లోపలికి వస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ కి సడన్ గా ఆ క్యాసెట్ కనిపిస్తుంది. తాను ఇంట్లోంచి బయటకు వెళ్దాం అనుకునే లోపే ఆ కిమ్ గాడు లోపలికి వచ్చేస్తాడు. దాంతో హీరోయిన్ చేసేది లేక మంచం కింద దాక్కుంటుంది. వాడేమో ఆ మంచం మీద కూర్చొని విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపు వాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి మెల్లగా బయటికి పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో వాడు మాత్రం పైన పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాడు. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరోయిన్ కూడా అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది అనమాట. తను ఆల్మోస్ట్ డోర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సడన్ గా కిమ్ కూడా వచ్చేసి హీరోయిన్ జుట్టు పట్టుకుని లోపలికి ఈడ్చుకెళ్లి పడేసి నీకు ఎన్నిసార్లు చెప్పాను రావద్దని చెప్పేసి అంటంతో ఏదో క్యూరియాసిటీతో వచ్చానండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పక్కన ఉన్న క్యాసెట్ చూస్తాడు అనమాట. అంటే హార్డ్ డిస్క్ క్యాసెట్ లా ఉంటుంది అది. దాన్ని చూసి నువ్వు వచ్చింది దీనికోసమే కదా అని చెప్పేసి దీన్ని పగలగొడితో పని అయిపోతుందని చెప్పేసి దాన్ని నేలకేసి బలంగా 4 సార్లు కొడతాడు. కానీ హీరోయిన్ మాత్రం అది లాక్కొని పరిగెడుతుంది. అప్పుడు వాడు వచ్చేసి నిన్ను చంపేస్తానని చెప్పేసి హీరోయిన్ గొంతు మీద చేయి పెట్టేసి గట్టిగా నొక్కుతూ ఉంటాడు. కానీ పక్కనే ఒక మందు బాటిల్ ఉంటుంది అనమాట. అది తీసుకుని హీరోయిన్ కిమ్ గండి మీద బలంగా కొట్టడం వల్ల వాడు ఆ నొప్పి తట్టుకోలేక పక్కకు పడిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ హార్డ్ డిస్క్ తీసుకుని అక్కడ నుంచి బయటకి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ కి ఇస్తుంది అనమాట. వాడేమో దాన్ని కనెక్ట్ చేసి చూస్తే అదేమో హార్డ్ డిస్క్ ఫార్మాట్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనోడు బలంగా కొట్టాడు కదా నేలకేసి. ఆ తర్వాత రికవరీ పెడతానని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ ని చూస్తూ ఉంటుంది. కానీ సడన్ గా తన ఫ్రెండ్ గడు కాస్త ఆ కిమ్ము గల్లా మారిపోయి నీకు ఎన్నిసార్లు చెప్పాను దీన్ని చూడొద్దని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఇది కల వచ్చింది అనమాట. ఎందుకంటే డైరెక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళు రచయితలకు ఏంటంటే కంటిన్యూస్ గా వాళ్ళ మైండ్ లో రన్ అయ్యే విషయాలు కలలుగా వస్తూ ఉంటాయి. అందుకని హీరోయిన్ కూడా అలా కల వచ్చింది అనమాట. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే హార్డ్ డిస్క్ రికవరీ పెట్టాడు కదా, అందులో ఒక ఫైల్ రికవర్ అవుతుంది. దాంతో హీరోయిన్ కూడా ఆతృతగా వచ్చి ఆ ఫైల్ ఏంటి అని చెప్పేసి ప్లే చేసి చూస్తే ఆ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వీడియో అనమాట. అందులో 3 అసిస్టెంట్లు ఉంటారు, ఒక డైరెక్టర్ ఉంటాడు. డైరెక్టర్ కింద 2 అసిస్టెంట్లు ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది. సో మొత్తం 4 అనమాట. అందులో ఒక అసిస్టెంట్ కిమ్ గా అడుగుతాడు మీరు ఎందుకండి హారర్ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నారని చెప్పడంతో తాను కూడా జరిగింది చెప్తాడనమాట. తను చిన్నతనంలో ఉన్నప్పుడు స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరూ బాగా తనను కొట్టేవాళ్ళని, అలా కొట్టడం వల్ల తన స్కూల్లో కన్నా హాస్పిటల్లోనే ఎక్కువ ఉండేవాడిని. కాకపోతే తన మీద తనకు ధైర్యం ఉండేది కాదు, తన ఒక పనికి మాలిన ఫీలింగ్ తనకు ఉండేదని. కానీ ఒక రోజు అదే హాస్పిటల్లో ఒక టీవీలో హారర్ సినిమా ప్లే అయిందని, అది చూసిన తర్వాత తనకి భయం అనేది పోయి తన మీద తనకి కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పేసి అందుకనే తాను కూడా హారర్ షార్ట్ ఫిల్మ్ తీసి చాలా మందికి భయం పోగొట్టాలని చెప్పి అనుకుంటానని చెప్పేసి ఆ కిమ్ చెప్తాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కూడా స్టన్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ జీవితంలో కూడా సేమ్ ఇలాగే జరిగిందనమాట. హీరోయిన్ వాళ్ళ ఆంతరాన్ని అతి భయంకరంగా టార్చర్ చేసేవాడు, చదవమని లేకపోతే మంచిగా ఉండమని చెప్పేసి. అది మామూలుగా చెప్పొచ్చు, కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఎక్స్ట్రీమ్ గా తనని ఇబ్బంది పెట్టేవాడు. దాంతో హీరోయిన్ ఏంటంటే బాత్రూమ్ లో కూర్చొని చనిపోదాం అనుకుంది, కోసుకుంది, హాస్పిటల్ కూడా వెళ్ళింది. కానీ ఎలాగైతే డైరెక్టర్ కిమ్ గడ్ హాస్పిటల్లో హారర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడో హీరోయిన్ కూడా ఆ హాస్పిటల్ హారర్ సినిమా చూసి తనకున్న భయం మొత్తం పోగొట్టుకొని తనకు కొత్త మనిషిలాగా తిరిగి వచ్చింది. సో అప్పటి నుంచి హీరోయిన్ ఏమనుకుంటుందంటే నేను కూడా హారర్ సినిమా ఒకటి తీయాలి, జనంకున్న భయం పోగొట్టాలని చెప్పేసి తాను మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. సో హీరోయిన్ ఏంటంటే ఆ కిమ్ గడ్ని చూసి నవ్వుకుంటుంది అనమాట, వీడు కూడా నాలాగే అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బయటికి. దాంతో హీరోయిన్ కూడా సరే రికవర్ అయితే పిలుస్తానని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఇంట్లో కరెంట్ పోతుంది అనమాట. కరెంట్ పోయిన తర్వాత బాత్రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పేసి వెళ్ళి చూస్తే హీరోయిన్ ఏ చాకుతో అయితే చేయి కోసుకుందో అదే చాకు ఉంటుంది అనమాట. అది చూసి షాక్ అయిపోతుంది, ఇదేంటి ఇక్కడ ఉందని చెప్పేసి. అదే సమయంలో బయట బాత్రూమ్ డోర్ లాక్ అయిపోతుంది అనమాట. హీరోయిన్ కి భయం వేస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. తను మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే చీకట్లో ఆ దెయ్యం ఉంటుంది. తాను మెల్లగా హీరోయిన్ దగ్గరకు వస్తుంది. హీరోయిన్ మాత్రం ఇప్పుడు కూడా భయపడకుండా మెల్లగా ఫోన్ తీసుకొని ఆ దెయ్యాన్ని ఫోటో తీస్తూ ఉంటుంది. ఆ తర్వాత దెయ్యం మరీ దగ్గరకు వచ్చేస్తుంది, హీరోయిన్ ఫోటో తీస్తుంది. సడన్ గా కరెంట్ వస్తుంది. దాంతో ఆ దెయ్యం అక్కడ నుంచి మాయమైపోతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తుందంటే హీరోయిన్ మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఆ ఫైల్ రికవర్ అయిందని చూస్తే మళ్ళీ ఒక ఫైల్ రికవర్ అవుతుంది. దాంతో హీరోయిన్ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అందులో మళ్ళీ ఇంకో మేకింగ్ వీడియో ఉంటుంది అనమాట. బేసికల్ గా ఈ కిమ్ గడ్ ఏం చేస్తాడంటే అందరిని తీసుకొని డైరెక్ట్ గా యూనివర్సిటీలో తగలబడిపోయిన ఆ థియేటర్ లోకి వెళ్తాడు. షార్ట్ ఫిల్మ్ చేయడానికి బాగుంటుంది ఈ లొకేషన్ అని చెప్పేసి. దాంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి లొకేషన్ బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ లోపల మాత్రం సడన్ గా ఒక షాడో వస్తుంది. దాంతో వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో మనిషి అని చెప్పేసి ఎవరు నువ్వు అని చెప్పి అంటంతో ఆ షాడో మాయమైపోతుంది. దాంతో వాళ్ళందరికీ భయం వేసి ప్రాణభయంతో అక్కడ నుంచి
బయటకు వచ్చేస్తారు. లోపల ఎవరున్నా ఉంటారని చెప్పేసి అంటంతో ఆ కిమ్ గడు చెప్తాడు అనమాట, ఇంతకు ముందు ఈ థియేటర్ లో షూటింగ్ జరిగింది, అందులో ఒక ఆవిడ కాలిపోయి చనిపోయింది, ఆవిడ పేరు సూమి, నాకు తెలిసినంత వరకు ఆవిడే ఉంటుందని చెప్పంటంతో వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. అందులోనూ హీరోయిన్ కూడా స్టన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో కాలేజ్ స్టూడెంట్స్ చెప్పారు కదా సూమి అని చెప్పేసి, అందులోనూ ఈ కిమ్ గడు కూడా హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చాడు ఆ డిలీట్ చేయమని చెప్పి అన్నప్పుడు మనోడు ఏమన్నాడంటే అప్పుడు నువ్వు గనక ఇప్పుడు డిలీట్ చేయలేదనుకో సూమి నిన్ను వదిలిపెట్టదు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ కాలేజీలో తగలబడిపోయిన చనిపోయిన ఆర్టిస్ట్ సూమి ఇదంతా చేసింది, అందులోని కిమ్ గడి చేత షార్ట్ ఫిల్మ్ తీసేలా చేసింది, మరి ముఖ్యంగా వాడిని భయపెడుతుంది అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోయి తానేం చేస్తుందంటే డైరెక్ట్ గా ఆ తగలబడిపోయిన థియేటర్ కి వెళ్తుంది. ఈ అమ్మాయికి మామూలు ధైర్యం కాదు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడేం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే తను కనిపించదు. అదే సమయంలో ఆ హార్డ్ డిస్క్ లో ఇంకొన్ని ఫైల్స్ రికవర్ అవుతాయి అనమాట. దాన్ని ప్లే చేసి మనోడు చూస్తూ ఉంటాడు. అందులో ఈ కిమ్ గడు ఆ తర్వాత వాళ్ళ టీం ముగ్గురు మొత్తం నలుగురు కలిసి ఆ థియేటర్ లోకి వెళ్తారు షార్ట్ ఫిల్మ్ తీద్దామని చెప్పేసి. కాకపోతే బాగా లైటింగ్ కావాలని చెప్పేసి మొత్తం లైట్ లైన్ సెట్ చేస్తారు. అందులోనూ ఒక లైట్ లాగిపోతే మనకు బాగా కాంతి కావాలని చెప్పేసి ఫ్లేర్ లైట్ లో ఒక 4 తీసుకొచ్చి మనిషికి ఒకటి ఇస్తాడు, ఎప్పుడన్నా కావాలంటే వాడుకోండి అని చెప్పేసి. సరే అని చెప్పేసి షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సడన్ గా లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇది చూసిన తర్వాత కిమ్ గడు షాక్ అయిపోతాడు, రే ఎవడు రాపేసిందని చెప్పేసి. కానీ కిమ్ గడు అసిస్టెంట్ ఒక అతను కదా సన్నగా ఉండే అతన్ని అసూమి అనే దెయ్యం లాక్కెళ్ళిపోతుంది. తనని అతి దారుణంగా హింస పెడుతుంది అనమాట. దాంతో కిమ్ గడికి భయం వేసి పరిగెడతాడు. కట్ చేస్తే ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ అదే థియేటర్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత థియేటర్ మొత్తం చీకటిగా ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని మెల్లగా లోపలికి వెళ్తుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ లో కనిపిస్తూ ఉంటాయి. సో బేసికల్ గా ఆ కుర్రాన్ని ఆ దెయ్యం లాక్కెళ్ళిపోయింది కదా, అతి దారుణంగా చంపేస్తుంది. దీంతో బండోడికి భయం వేసి కేకలు వేస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఆ సూమి అనే దెయ్యం వచ్చేసి ఆ బండోని కూడా చంపేస్తుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ ఆ విజువల్స్ అనే రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ కనిపిస్తూ ఉంటారు. సడన్ గా ఏమవుతుందేమో కానీ మళ్ళీ ఆ థియేటర్ మామూలుగా మారిపోతుంది. వెంటనే హీరోయిన్ కి డౌట్ వచ్చేసి పక్క గదిలోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. అంతేకాకుండా ఆ కిమ్ గడ్ అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే స్క్రీన్ చూస్తూ ఉంటుంది అనమాట. ఆ స్క్రీన్ లో 1980లో సూమి ఎలా చనిపోయిందో చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళందరూ ఏంటి థియేటర్ లో షూటింగ్ చేస్తున్నారు అనమాట. ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయే సీన్. కాకపోతే ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అంటే ఆ షాట్ తీసేటప్పుడు సడన్ గా ఆ థియేటర్ లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. దాంతో అందరూ ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోతారు. కాకపోతే సూమిని ఎవరూ పట్టించుకోరు. దాంతో ఆ అమ్మాయి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కిందకి దిగటం వల్ల ఆ ఉరితాడు నిజంగానే తన మెడకు చుట్టుకొని తాను అక్కడే చనిపోతుంది. సో బేసికల్ గా ఆ అమ్మాయి దెయ్యం అయిపోయి అందుకనే అందరి మీద రివెంజ్ తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఈ కిమ్ గడ్ అసిస్టెంట్ ఉంది కదా, ఆ అమ్మాయి మీద ఎగబడుతుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంటే అక్కడ తనకి కిమ్ గడ్ కనిపిస్తాడు. వాడేం చేస్తాడంటే హీరోయిన్ చూసి నువ్వే సూమి అని చెప్పేసి తనని చైర్లో కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి నన్ను చంపేస్తానని చెప్పేసి చుట్టూ పెట్రోల్ పోస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నేను సూమి ఎందుకు అవుతాను పిచ్చోడా, నేను కలవడానికి వచ్చాను కదా, అందులోనూ నీ ఫ్రెండ్స్ మొత్తాన్ని చంపింది నువ్వే అని చెప్పేసి పోలీసులు నీకు శిక్ష వేశారు కదా, దానికి కారణం నువ్వు కాదు ఆ సూమినే, ఈ విషయం నేనే పోలీసులు చెప్తా అని చెప్పేసి అంటంతో ఆ కిమ్ గాడు ఏంటి సూమి చంపిందా అని చెప్పేసి వీడు నవ్వుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కట్ చేస్తే అసలు నిజంగా ఏం జరిగిందో చూపిస్తారు. బేసికల్ గా ఈ కిమ్ గడ్ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే సూమి వల్ల చనిపోయారు అనమాట. కానీ వాడేం చేశాడంటే వాడు అప్పుడు దాకా తీసిన ప్రతి ఒక్క ఫుటేజ్ ని ఎడిటింగ్ చేసి దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ లా తీసి రిలీజ్ చేశాడు. దాన్ని చూసిన తర్వాత అందరూ భయపడి అక్కడ నుంచి పారిపోయారు. కానీ వీడు మాత్రం సైకో గడ్లాగా చప్పట్లు కొడుతూ అలాగే ఉన్నాడు. అది జరిగింది. సో దాంతో వాడేమంటాడంటే నేను అలా చేయడానికి కారణం కూడా నువ్వే నా చేత అలా చేపించావు, ఆ షార్ట్ ఫిల్మ్ తీపిచ్చింది కూడా నువ్వే సూమి అని చెప్పేసి హీరోయిన్ చంపైపోతాడు. ఒరే పిచ్చోడ నేను సూమి అవడం ఏంట్రా అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అదే సమయంలో వాడేం చేస్తాడంటే పెట్రోల్ తన మీద పోసుకొని హీరోయిన్ చుట్టూ పెట్రోల్ పోసేసి ఇద్దరం చనిపోదాం అని చెప్పేసి లైటర్ ఆన్ చేస్తాడు. కానీ సడన్ గా సూమి అనే దెయ్యం వచ్చేసి వాడికి ఊరేస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ తప్పించుకుని పారిపోవాలంటే ఇప్పుడు పారిపోవచ్చు. కానీ తానేం చేస్తుందంటే మళ్ళీ వీడియో చేస్తుంది వాడు ఎలా చచ్చిపోతున్నాడు అని చెప్పేసి. అప్పుడు అంటాడు వాడు, చూడు నువ్వు నేను ఒకటే, నేను కూడా ఇంతకు ముందు అంతే చేశాను, ఇప్పుడు నువ్వు కూడా అంతే చేస్తున్నావు, కేవలం నీ కథ కోసం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం అలా వీడియో తీస్తూ ఉంటుంది. దాంతో వాడి తల వాడి మొండం రెండు వేరువేరై పడిపోతాయి. అది చూసిన హీరోయిన్ కి భయం వేసి పక్క గదిలోకి పారిపోతుంది. చూస్తే అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ లో ఒక సినిమా ప్లే అవుతుంది. అదేదో కాదు, హీరోయిన్ బాత్రూమ్ లో తన చేయి కోసేసుకుంది కదా, ఆ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే కత్తితో హీరోయిన్ కోసేసుకుందో ఆ కత్తి తీసుకొని ఈ సూమి అనే దెయ్యం హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ ప్రాణభయంతో పారిపోతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఆ సూమి ఏం చేస్తుందంటే తను ఎలాగైతే చనిపోయిందో అలాగే హీరోయిన్ కూడా చంపాలని చెప్పేసి ఊరేస్తుంది. అప్పుడే హీరోయిన్ ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఈ దెయ్యం ఎప్పుడైతే హీరోయిన్ మీద అటాక్ చేస్తుందో అప్పుడు తాను ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అలా ఫొటోస్ తీయటం వల్ల ఫ్లాష్ లైట్ వస్తుంది. సో ఫ్లాష్ లైట్ చూస్తే ఆ దెయ్యానికి భయం అని చెప్పేసి వెంటనే హీరోయిన్ జేబులో ఫోన్ తీసి ఫోటో తీస్తుంది. ఫ్లాష్ లైట్ వస్తుంది. దాని వల్ల ఆ దెయ్యం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కింద
పడిపోతుంది. అయినా సరే హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటే మళ్ళీ కత్తి తీసుకొని హీరోయిన్ అటాక్ చేస్తుంది. అప్పుడే హీరోయిన్ ఒక విషయం గుర్తొస్తుంది. ఇంతకు ముందు కిమ్ వాళ్ళ టీం షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ ఫ్లేర్ లైట్ పెట్టారు కదా, దాన్ని తీసుకుని ఆన్ చేస్తుంది. చూస్తే ఆ దెయ్యం పారిపోతూ ఉంటుంది. ఎక్కడ చూస్తే సడన్ గా తన వెనకాలకు వస్తుంది. హీరోయిన్ వెంటనే ఆ ఫ్లేర్ లైట్ తో ఆ దెయ్యం నెత్తి మీద గుచ్చేస్తుంది. దాంతో ఆ దెయ్యం అక్కడే తగలబడిపోతుంది. ఆ థియేటర్ మొత్తం తగలబడిపోతుంది. అప్పుడు కూడా హీరోయిన్ తన ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తన సినిమాకి వాడుకుందాం అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే స్టోరీ మొత్తం కంప్లీట్ చేసి ఆ ప్రొడ్యూసర్ కి పంపిస్తుంది. ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటుంది. అదే సమయంలో ప్రొడ్యూసర్ కూడా ఫోన్ చేసి స్టోరీ మామూలుగా లేదని చెప్పేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం అంటాడు. అదే థియేటర్ లో షూటింగ్ చేస్తారు. అంతేకాకుండా సినిమాను కూడా రిలీజ్ చేస్తారు. సినిమా పేరు కూడా వార్నింగ్ అనమాట. ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ కలిసి ఆ సినిమా చూస్తూ ఉంటారు. బేసికల్ గా హీరోయిన్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే చేసిందో ప్రతిదీ అందులో ఉంటుంది అనమాట. అందరూ చూస్తూ ఉంటారు. కానీ మనం చూడని ఒక సీన్ అందులో ఉంటుంది. అదేంటంటే హీరోయిన్ ఎప్పుడైతే థియేటర్ లోకి వెళ్ళిందో అప్పుడు హీరోయిన్ ని కాపాడటానికి అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నావు నువ్వు, ఆ దెయ్యం నిన్ను చంపేస్తుందని చెప్పేసి. దాంతో వాడు ఏంటంటే లోపల ఉన్నా అని చెప్పి అనడంతో లోపలికి వెళ్తాడు. కానీ అదే సమయంలో హీరోయిన్ ఆ దెయ్యం నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసింది కదా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాడేమో కేకలేస్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం వాడిని కాపాడకుండా వాడు తీసుకొచ్చిన కారులో తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. సో బేసికల్ గా కథ అలా ముగుస్తుంది అనమాట ఆ సినిమాలో, హీరోయిన్ తీసిన సినిమాలో. దాంతో ఏంటంటే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ ప్రజెంట్ లో ఒక బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ రివ్యూల్ అవుతుంది. మీరైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అందరూ ఏంటంటే సినిమా బాగుంది, హీరోయిన్ తీసిన సినిమా అని చెప్పేసి చప్పట్లు కొడుతూ ఉంటారు. బేసికల్ గా హీరోయిన్ చేతి మీద ఘాట్లు ఉంటాయి కదా 3, తన కత్తితో కోసుకుంది. ఆ ఘాట్లు ఉండవు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సూమి అనే దైవం ఎప్పుడో హీరోయిన్ ని చంపేసింది. చంపేసిన తర్వాత తన శరీరంలోకి ఆ సూమియే వచ్చి ఈ సినిమా తీసింది. పాపం ఈ విషయం తెలియక అందరూ చూస్తూ ఉంటారు అనమాట. మరోవైపు తన సినిమా తాను చూసుకుంటున్న సూమియేమో నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీ నిజ జీవితంలో మీరు విన్న అతి భయంకరమైన ఒరిజినల్ గా జరిగిన కథ ఏమైనా ఉంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను, మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారో వాటిని కూడా కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.